తిరుమల శ్రీవారి అన్నప్రసాదం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. శ్రీవారి భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేలా అన్నప్రసాదం మెనూలో మార్పులు చేసింది టీటీడీ. అన్నప్రసాదంలో ప్రస్తుతం అందిస్తున్న భోజనంతో పాటు మసాలా వడ ఇస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు మరిన్ని సౌకర్యాలు సదుపాయాలు కల్పిస్తోంది టీటీడీ. ఇందులో భాగంగానే స్వామివారి అన్నప్రసాదం పంపిణీలో కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటికే భక్తులకు ఇచ్చే అన్నప్రసాదాల్లో నాణ్యత పెంచిన టీటీడీ తాజాగా మరో ఫుడ్ ఐటెంను అందిస్తోంది. అన్నప్రసాదం మెనూలో మసాలా వడలను ఇవ్వాలని నిర్ణయించింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని నిత్యం లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు. దేశ విదేశాల నుంచి వచ్చే లక్షలాది భక్తులకు రుచిగా శుచిగా అన్నప్రసాదం అందించేందుకు టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్టును ఏర్పాటు చేసింది. శ్రీవారి సన్నిధికి వచ్చే భక్తులకు అడుగడుగునా ప్రసాదాలు పంపిణీ చేస్తుంటారు. అన్నప్రసాదం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తిరుమలకు వచ్చిన భక్తులు ఒక్క పూట అయినా సరే అన్నప్రసాదం స్వీకరించాలని భావిస్తారు. నిత్యం వేలాది మందికి 3 పూటలా ఉచితంగా అన్నప్రసాదాలు అందిస్తోంది టీటీడీ. తాజాగా శ్రీవారి అన్నప్రసాదాల మెనూలో మార్పులు చేపట్టిన టీటీడీ అదనంగా మసాలా వడను చేర్చింది. భక్తులకు కొన్నేళ్లుగా అన్నం, కర్రీ, కొబ్బరి చట్నీ, చక్కెర పొంగలి, సాంబారు, రసం, మజ్జిగ ప్రసాదంగా వడ్డిస్తున్నారు. ఇప్పుడు అన్నదానం మెనూలో మార్పులు చేయాలని, కొత్తగా మసాలా వడ చేర్చాలని పాలక మండలి నిర్ణయించింది. మెనూలో మరో ఐటెం చేర్చాలని గతేడాది నవంబర్లోనే టీటీడీ ధర్మకర్తల మండలి తీర్మానించింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం భోజన సమయంలో ప్రయోగాత్మకంగా మసాలా వడ వడ్డిస్తున్నారు సిబ్బంది. తిరుమల వెంగమాంబ ఉచిత అన్నప్రసాద కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు వడ్డించే కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ఉచిత అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్లో భాగంగా 5,000 మంది భక్తులకు ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకుండా చేసిన మసాలా వడలు వడ్డించారు టీటీడీ సిబ్బంది. రెండో రోజు 8,000, మూడో రోజు 10,000 ఇలా క్రమంగా సంఖ్యను పెంచాలని నిర్ణయించారు అధికారులు. మసాలా వడలు పూర్తి స్థాయిలో రథసప్తమి రోజు నుంచి అమలు చేసేందుకు సిద్ధమవుతోంది టీటీడీ. పాలక మండలి నిర్ణయంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మసాలా వడలు రుచిగా ఉన్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన భోజనాన్ని వడ్డిస్తూ మెనూలో కొత్త ఐటెంను చేర్చడాన్ని స్వాగతిస్తున్నారు. ఎప్పుడు వచ్చినా కూడా మొన్న ఈ మధ్యలో అసలు అన్నము అది తినబుద్ధి కాకపోయేది, బాగుండకపోయేది. ఇప్పుడు మన ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నం చాలా బాగుంది. ఫస్ట్ ఎట్లుందో ఇప్పుడు అట్లుంది. ఏంటండి స్పెషల్ అంటే ఇప్పుడు కొత్తగా పెట్టామండి అన్నారు. చాలా సంతోషము. టేస్ట్ బాగుందండి, నీట్గా మా ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నది. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. పొడి పొడిలాడుతూ ఇంట్లో వండుకున్న భోజనం అన్నంలా ఉంటుందండి. పొడి పొడిలాడుతూ ముద్దగా అదే స్టోరు బియ్యం రైస్ ముద్ద అయిపోయిన అన్నం కూడా కాదు, పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మాత్రం వడ చాలా బాగుందండి. ఎప్పుడు వడ ప్రసాదం అంటే వెంకటేశ్వర స్వామి చాలా ప్రీతిగా ఎప్పుడు తినలేదు. దర్శనాల కోసం కాదు, ఎప్పుడు వడ ప్రసాదం తినలేదు. ఫస్ట్ టైం వడ ప్రసాదం కూడా మేము తిన్నామండి. ఈరోజు ఫుడ్ కనుక చూస్తే ఇంతకుముందు చూస్తే అంత బాగుండేది కాదు, కానీ ఇప్పుడైతే చాలా బాగుందండి. ప్రసాదం కానీ మళ్ళీ అన్నం కానీ మళ్ళీ వడ కానీ కొత్త వడ ఒకటి పెట్టిరు సార్ నిన్నటి నుంచి. బ్రహ్మాండంగా ఉంది, అసలు ఇంతమంది ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది అసలు టేస్ట్. చాలా కాలం తర్వాత అన్నప్రసాద మెనూలో మార్పులు చేపట్టింది టీటీడీ. ఫిబ్రవరి 4న రథసప్తమి సందర్భంగా మసాలా వడలను పూర్తి స్థాయిలో భక్తులందరికీ వడ్డిస్తామంటున్నారు అధికారులు.